అడగకుండా లోపలికి వస్తున్నావు? నువ్వెవర్రా? ఓయ్ శేఖర్, ఏంటి గుర్తుపట్టలేదా? ఏయ్ మామా, ఏంటి ఈ వేషం? ఏంటంటే ఊరికి తగ్గ వేషం. ఎలా ఉంది శేఖర్? ఈ డ్రెస్ నాకు బాగుందా? ఎందుకు వచ్చావు? ఒక లెటర్ అయ్యొచ్చు కదా. నేను నీకు లెటర్ రాశాను అనుకో, అందుకు నువ్వు సారీ నేను ఢిల్లీ వెళ్తున్నానని సమాధానం ఇస్తావు. అందుకే నేను బ్యాగుతో వచ్చాను. అది సరే, మా అక్కయ్య ఎక్కడా? పైన. ఓ అలాగా. ఇదేంటి గుడా? ఇది నీకు అక్కర్లేని విషయం. శేఖర్, నువ్వు సారాయి తాగుతున్నావా? ఇది సారా కాదు, విస్కీ. నా బిజినెస్లో చాలా మందిని చూడాల్సి వస్తుంది కదా. అంటే మిగతా వాళ్ళ కోసం నిన్ను నువ్వే మర్చిపోయావా శేఖర్? అంతేకాకుండా ఇది సారాయి కాదు విస్కీ అంటున్నావు. ఇది సారాయే కదా. ఈ అలవాటు నీకు ఎలా వచ్చింది? ఇది అలవాటు కాదు మామా, బిజినెస్లో ఇలాంటివన్నీ సహజమే మామా, నీకు తెలీదా? అరే, ఈ విషయం నాకు ఊర్లో ఉన్నప్పుడే తెలుసు. కానీ ఈ తాగుడు అలవాటు నీకు ఎప్పటి నుంచో వచ్చింది? ఇలా తాగాలి అనుకుంటే పాలు తాగొచ్చు కదా. ఇక్కడ 2-3 ఆవుల్ని కొని కట్టిపెట్టు, నాకు పని దొరుకుతుంది. సరే సరే చెప్పు, ఎన్ని రోజులు ఉంటావు? చాలు. ఈ నగరంలో ఉన్న వాళ్ళకి ఇదే సమస్య. ఇంట్లోకి వచ్చామో లేదో వెంటనే ఎప్పుడు బయలుదేరతావు అని అడుగుతారు. నేనేమి ఒట్టి చేతులతో వెళ్ళను. నీ బిజినెస్ లో నేను కూడా ఒక పార్ట్నర్ అవుతాను. మామయ్య అల్లుళ్ళ ప్రైవేట్ సన్స్. చూసావా ఆ బెల్లు అక్కడ ఎంతసేపటి నుంచి మోగుతూ ఉందో? చెప్పండి. హలోనా? సరే అలాగే. డాన్స్ వేస్తున్నా. అరే, డాన్స్ వేస్తూనే ఉన్నాను. ఎంతసేపని ఇలాగే వెయ్యాలి? అయినా ఇలా ఎంతసేపని వెయ్యాలి? పిఏనా? పిఏఆర్. మా వాడు కూడా ఇక్కడ తాగుతూనే ఉన్నాడు. హలో, నేను శేఖర్ మాట్లాడుతున్నా. క్షమించండి, వాడు ఊరు నుంచి కొత్తగా వచ్చాడు. మీ గురించి నేను చెప్పానులేండి. నేను కొంచెంసేపు అయినాక మీకు ఫోన్ చేస్తాను. మాట్లాడుతుంటే లాక్కుని మాట్లాడతావా? ఏంటి మామ నువ్వు? పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్. వాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు. పెద్దవాళ్ళైతే పేరు చెప్పొచ్చు కదా. పిఏ అంటే నాకేం అర్థమవుతుంది? నాకేమనిపించిందంటే పిఏ అంటే తాగడానికి పిలుస్తున్నాడేమో అని. ఇదని నాకేం తెలుసు? వాడికి ఇంగ్లీష్ తెలియదని నాకెలా తెలుస్తుంది? తెలుసుంటే నేను తెలుగులోనే మాట్లాడేవాడిని. యూస్లెస్. అరే తమ్ముడు, నువ్వా? ఆశీర్వదించక్క. ఎప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను. నువ్వెలా ఉన్నావక్క? ఇదేంటిది జోకర్లా డ్రెస్ వేసుకొని వచ్చావు? నువ్వే కదా శేఖర్ని కలవడానికి గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారని, అందుకే ఈ డ్రెస్ వేసుకొని నేను వచ్చాను. ఈ ధనవంతుల వేషం అందుకే అక్క. ఏంటి హఠాత్తుగా ఒక లెటర్ కూడా రాయకుండా? నిజం చెప్పమంటావా అక్క? మీరిద్దరూ ఊర్లో లేకపోయేసరికి నాకు కూడా ఊర్లో ఉండాలనిపించలేదు. సరే, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు. రా, మొహం కడుక్కో. మౌలి, సేట్తో బిజినెస్ అయిపోయిందా? 2 బిజినెస్లు పూర్తయ్యాయి శేఖర్. ఆ కోతికి నేను బాగా తాగించేశాను. మనం ఎప్పుడు డప్పు కొడతామో అప్పుడు ఆడటం ప్రారంభిస్తాడు. రా. ఆహా, చేతి రేఖలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మంచి దారిలో వెళ్తున్నారు. మంచి భాగ్యం మీకు. నమస్తే అమ్మా. చూడు శేఖర్, నీ అసలు సిసలైన మామయ్యలా మారిపోయాను చూడు. ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? వాడు టాక్సీ వాడు అనుకుంటాను. ఎందుకంటే టాక్సీలో వచ్చిన అద్దె నేను ఇంకా వాడికి ఇవ్వలేదు. అందుకే వాడు అలా అరుస్తూ ఉన్నాడు. ఉండు, నేను వెళ్ళి ఏందో చూసొస్తాను. ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? చెప్పండి సార్, ఎక్కడున్నారు? ఏంటి ఇంటి లోపలికి వస్తూ ఉన్నావు? సార్ ఏమి చెప్తున్నారు మీరు? నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? నేను లోపలికి రాకుండా ఎక్కడికి పోతాను? సార్ వచ్చారు, లోపల బ్యాగ్ పెట్టి వచ్చి డబ్బులు ఇస్తాను అని చెప్పారు. ఆ సార్ ఇంకా రాలేదు. ఆ సార్ ఎక్కడికి పోయారు? వాడు ఈ ఇంట్లోకే వచ్చాడా? అవును. అరే, లోపల నుంచి వాడు బయటికి వెళ్ళకపోతే లోపలికి ఎలా వచ్చుంటాడు? ఎక్కడి నుంచా? ఇక్కడి నుంచే వస్తాడు, లేదా స్టేషన్ నుంచి వస్తాడా? అది స్టేషన్ కాదు, స్టేషన్. అక్కడ రేటు బాగా పెరిగిపోయింది. వెళ్ళు, ఎవరు రారు. వెళ్ళు. ఏంటి వెళ్ళా? నేనేమైనా బిచ్చగాడ్లా కనిపిస్తున్నానా? ఆహా, చెప్పు, నేను బిచ్చగాడ్లా కనిపిస్తున్నానా?
నేను నా బండికి రెంట్ తీసుకోవడానికి వచ్చాను. చెప్పు, డబ్బులు ఎక్కడా? రే నువ్వు మాటి మాటికి నన్నే ఎందుకు అడుగుతున్నావు? సార్ ఎక్కడా, సార్ ఎక్కడా అని? ఏంటి ఎందుకని అడుగుతావు? ఎందుకు? రా లోపలికి రా రా రా. ఈసారేమో చూడు. లేరు. ఓయ్ సార్, ఇటు చూడండి. ఏయ్ ఆయన ఇక్కడ అక్కడ చూడరు. ఆయన ఇక్కడ అక్కడ చూడకపోతే నేను ఎలా చూస్తాను? ఇటు చూడండి. ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. అయితే ఈ అమ్మాయి ఏమో చూడు. ఏయ్ నేనేమైనా దద్దమ్మనా? తను అమ్మాయి, వచ్చిందేమో అబ్బాయి. ముండియా? మొండియా కాదయ్యా, అమ్మాయి. బాగా చూడు. ఈ అమ్మాయి ఏమో చూసి చెప్పు. తను కాదు. తను కదా, అయితే నేనేమో చూడు. ఆ, నీ ఫేస్ టాక్సీలో వచ్చే ఫేస్ లా ఉందా? ఈ ఫేస్ వేసుకొని నువ్వు గుర్రం బండిలో వచ్చినా ఎవరు నమ్మరు. వీడు అనుకుంటున్నాడు నాకు టాక్సీలో కూర్చునే అర్హత లేదు అని. ఇక్కడ 2 సార్లు ఉన్నారు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. వీళ్ళలో ఎవరు కాదు కదా, మరి ఇంకేంటి? మొత్తం చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? మరి నా టాక్సీ డబ్బులు ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? అరే నీ టాక్సీకి నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అరే అవును, నా టాక్సీకి ఎవరు డబ్బులు ఇస్తారు? నేనే ఇస్తాను. ఎక్కడికి వెళ్ళాడు వాడు? ఎక్కడికి వెళ్ళాడు? నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. ఇక్కడ అలా మాట్లాడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. నువ్వు అలా మాట్లాడాలనుకుంటే టాక్సీలోకి వెళ్ళి మాట్లాడు. ఏమో మరి, నన్ను ఇరికించేశా. బావమరిదినే, మాస్టర్ గారి బావమరిదిని. వాడేమైపోయాడు? సర్దార్ గారు, ఒకడు వచ్చాడని చెప్పావే, వాడు ప్యాంట్ వేసుకున్నాడా? ఏమి వేసుకోకుండా వస్తే బాగుంటుందా? కోటు వేసుకున్నాడా? అవును. కళ్ళద్దాలు పెట్టుకున్నాడా? అవును. తల మీద టోపీ కూడా పెట్టుకున్నాడా? అవును. అయితే వాడు ఎదురింట్లో ఉంటున్నాడు. ఏంటి, ఆ బంగ్లాలోనా? ఇప్పుడు వాడిని పట్టుకుంటాను మామా. అక్కడికి వెళ్ళి పట్టుకోవయ్యా. కిల్లైనా ఎదురిల్లైనా సరే నాకు నా డబ్బులు ఇచ్చి వెళ్ళుంటే బాగుండేది కదా. అయితే పక్క బంగ్లాలోనే. అయితే పక్క బంగ్లాలోనా? వెళ్ళు, పట్టుకో, వెళ్ళు. ఎదురింట్లోనే మా మామయ్య ఉన్నారు. మరేంటి, మామయ్య పిల్లనిచ్చాడు, అద్దె ఇవ్వలేడా? అవును నిజమే. నువ్వు చెప్పే మాట కరెక్టే. 2 సార్లు నన్ను మోసం చేశాడు. ఒకసారి కూతురునిచ్చి మోసం చేశాడు, ఇంకోసారి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. నేను ఇప్పుడే వెళ్ళి పట్టుకుంటాను. వావ్, థ్యాంక్స్ మిత్రమా, థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. నువ్వే నా నిజమైన స్నేహితుడివి, సరేనా? బాయ్. నువ్వు ఎక్కడున్నావు? ఏంటి మామయ్య, ట్యాక్సీ వాడికి డబ్బులు ఇవ్వలేదా? నేను ఇచ్చుండేవాడిని, వాడు తిన్నగా తీసుకొచ్చుంటే. అసలు ఆ సర్దార్ నన్నే మోసం చేయాలని చూశాడు. అలాగంటే? అక్కయ్య నాకు లెటర్లో వివరంగా రాసి పంపింది, శేఖర్ ఇల్లు స్టేషన్ పక్కనే ఉంటుంది అని. కానీ వీడు నన్ను ఢిల్లీ మొత్తం తిప్పాడు. ముందేమో చాందినీ చౌక్ దగ్గరికి తీసుకెళ్లాడు, ఆ తర్వాత జంతర్ మంతర్, ఆ తర్వాత జుమ్మా మసూది, ఆ తర్వాత లాల్ కిలాకి. అప్పుడే నేను అనుకున్నాను నేనేంటో నీకు చూపిస్తానని. నువ్వు ముందలే కన్ఫర్మ్ చేయొచ్చు కదా అడ్రస్ ఏదని. నేనెందుకు కన్ఫర్మ్ చేయాలి? వాడి బండి, వాడి పెట్రోల్ అన్ని వాడి అయినప్పుడు నేనెందుకు కన్ఫర్మ్ చేస్తాను? వాడు నాకు చెప్పిన అడ్రస్ తీసుకొస్తే బాగుండేది, మొత్తం తిప్పి చూపించాడు. ఛే, నయన్ నిషా పరిస్థితి బాగా అర్థమవుతోంది. నేను పేదవాళ్ల మీద నా భారాన్ని పెట్టాను. ఎక్కడికైనా వెళ్ళిపోదామని అప్పుడప్పుడు అనుకుంటాను. అలా నేనేమైనా చేస్తే నువ్వు దిగులు పడకు. అంతా కలిసి వచ్చిందంటే నేను నిన్ను తీసుకెళ్తాను, దిగులు పడకు. ఇట్లు మీ దీనానాథ్. మీ నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా లెటర్ వచ్చిందా? లేదు. ఆయన ఆరోగ్యం బాగుంది కదా? ఏంటో ఈరోజు నా మనసే బాలేదు. అరే ఏదైనా వస్తే నేను చెప్తానులే. నువ్వు అర్థం చేసుకోవు శేఖర్, ఇదంతా వయసు ఒక్క రాత. 40 సంవత్సరాల జీవితం తర్వాత భార్యాభర్తలకి ఒకరికొకరు సహాయం కావాల్సి వస్తుంది. అదే అలవాటైపోతుంది. నువ్వు ఊరికే ఏది చెప్తా ఉండదు, వెళ్ళు. నిషా
ఈరోజు నీ పుట్టినరోజా? ఈరోజు అష్టమి కూడా. నువ్వు కలకాలం జీవించాలి. నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా. చల్లగా ఉండమ్మా. మావయ్య గారు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు మావయ్య గారు. ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉంది? బాగుందమ్మా. నిషా, ఇవాళ నీ పుట్టినరోజు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. నీ మెడకి $1 ఉండాలి కదా, అది పోయింది కదా. ఇవాళ నేను నీకు అది కొనిస్తాను. కానీ నేనొక వస్తువు కొనాలని ఆశపడుతున్నాను. అయినా పర్వాలేదు, తర్వాత కొనుక్కోవచ్చు. సరే అయితే ఇవాళ మనం సినిమాకి వెళ్దామా? ఆహా, వద్దా? మన వీధిలో ఒక ప్రోగ్రాం ఉంది ఈరోజు. ఖచ్చితంగా రమ్మని మరీ చెప్పారు.